ఉందా? ఎంతమంది స్లగ్గా పెట్టేసుకోండి, రికార్డ్ పెట్టుకున్నాం. ఎంతమంది స్లగ్గా పెట్టుకున్నాం. ఖత్తర్లో రేవాలి కానీ ఖత్తర్లో కెమెరా भारत माता की ఇంకా స్టాండ్ ఉన్నాయి, చూసి మెల్లగా స్టాండ్ సీఎం నడుతుంది ఈరోజు ఇష్యూ పైన అశోక్ జరిగి జరుగు సినిమా తీసుకుంటున్నాను. ఆగండి జరుగు నా ఫోన్కి వచ్చింది. హీరో భారత అమ్మాయి రండి సార్, రండి. శిల్పమ్మ ఇక్కడ రమ్మని మళ్ళీ నువ్వు వచ్చినట్టే ఉంది మనం నువ్వు వచ్చినట్టు రెడ్డి గారు అయిపోయింది. ఇది కూడా ఒకసారి ప్రదర్శన చాలా బాగా వస్తుంది. సూపర్ వస్తుంది. కొంచెం ముందుకు కింద దిగాల ఒక్కొక్కరిని లేవిట్టున్నారు.
జరగాలి రెండు జరగాలి ఈ సేవా పఖవాడా ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదినం పురస్కరించుకొని 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ దాకా ఈ 15 రోజులు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమంలో నిమగ్నమై రాజకీయాలంటే దాంట్లో సేవ కూడా ఒక భాగము. రాజకీయాలే కాదు, రాజకీయ నాయకులు చేయాల్సింది సేవ కూడా చేయాలి ప్రజలకు అనేటువంటి ఒక దృష్టికోణంతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దేశంలో మనకు వచ్చినటువంటి ఎన్నో పథకాల విషయంలో కానీ, లేకపోతే మన దగ్గర అనేకమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం అయినాయి, దానికి సంబంధించిన దాంట్లో కానీ వాటికి సంబంధించినటువంటి ఒక చిత్ర ప్రదర్శన ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన ఈ సేవా పఖవాడాకు మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా మన కొమరే గారు, వీరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా వారి టీం ఏతుందో వారితో పాటు ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ ప్రదర్శన ఏదో జరిగిందో ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా మనకు ఈరోజు చూపెడతా ఉన్నది. భారతదేశం ప్రగతి అనేది ఇది చాలా మనం ప్రపంచంలో అన్ని దేశాలకు సమానంగా మనం పెరిగినాం. ఈరోజు ప్రపంచంలో 4వ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా పెరిగినటువంటి నేపథ్యంలో త్వరలోనే మనం 3వ స్థానంలో కూడా మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక ప్రగతి, నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఈ దేశానికి ఇచ్చినటువంటి అనేక పథకాలు, ప్రాజెక్టులు, అదేవిధంగా మన సైన్యం ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏ విధంగా పోరాడింది పాకిస్తాన్తో, ఇవన్నీ కూడా ఇక్కడ చిత్రించడం జరిగింది. మరి ఈరోజు అపోజిషన్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వారు దేశమంతా తిరుగుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ పోతున్నారు. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి వాళ్ళకి కనబడలేదా? నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. మీరు దేశమంతా తిరుగుతున్నారు, మన దేశంలో మీరు తిరిగే రోడ్లు నిర్మాణం కూడా నరేంద్ర మోదీ గారు చేశారు. మీరు ఎక్కే విమానం అవి కూడా ఎయిర్పోర్ట్లు కూడా నరేంద్ర మోదీ గారు చేశారు. ఆ రోజు 75 ఒక విమానాశ్రయం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 11 సంవత్సరాల్లో 150 ఎయిర్పోర్ట్స్ ఈరోజు దేశంలో నిర్మాణం అయినాయి. ఆ రోజు మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే, మనం ఇంపోర్ట్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు మనం మొత్తం డిఫెన్స్ ఒక ఎక్విప్మెంట్స్ అన్ని రంగాల్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ ఎక్స్పోర్ట్ కూడా మామూలుగా 40,000 కోట్లు 70,000 కోట్లు చేస్తూ ఉన్నాం. గతంలో మనం 1,00,000 కోట్ల పైగా మనం ఇంపోర్ట్ చేస్తుండే. అటువంటిది భారతదేశము ఈరోజు ప్రపంచంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ డిఫెన్స్ ఒక ఇండస్ట్రీ కూడా, దాంట్లో హైదరాబాద్ కూడా ఒక భాగం. ఇక్కడ కూడా డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. కాబట్టి మనంతా గర్వకారణము నరేంద్ర మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది మనందరికీ అదృష్టము. ఈరోజు దేశం మరొకసారి నరేంద్ర మోదీ గారిని మనం దీవిస్తాం. వారు ఇంకా ఆయురారోగ్యాలతో మన దేశానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి చిత్ర ప్రదర్శన రేపు 25 వరకు ఇది ఉంటుంది. తర్వాత మన జిల్లాలో కూడా ఇదే చిత్ర ప్రదర్శన అక్కడ కూడా చేయడం జరుగుతుంది. అన్నుబాయ్ మీ వాళ్ళు ఉన్నారు కదా.